వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. ఎల్లారెడ్డి సెగ్మెంట్ నాగిరెడ్డిపేట మండలం చీనూరు గ్రామ రైతులు హైదరాబాద్ ఎల్లారెడ్డి ప్రధాన రహదారిపై బైఠాయించి రాస్తారోకో చేపట్టారు. వరి ధాన్యం కొనుగోలు జాప్యం చేయడం వల్ల ధాన్యవాదములు పేరుకుపోతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని రైతులు వాపోయారు. రైస్ మిల్లర్లు ధాన్యం తూకంలో తరుగు పేరిట మోసం చేస్తున్నారని రైతులు ఆరోపించారు. రాస్తారోకోతో వాహనాల రాకపోకలకు ఇబ్బంది ఏర్పడింది. కరీంనగర్ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఉగ్రవాదుల దిష్టిబొమ్మ దహనం చేశారు. యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ ఫహద్ ఆధ్వర్యంలో తెలంగాణ చౌక్లో పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిని నిరసిస్తూ దిష్టిబొమ్మ దహనం చేసి ఉగ్రవాదులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దేశంలో సామాన్య ప్రజలకు రక్షణ లేకుండా పోతుందన్నారు. దేశంలోకి విచ్చలవిడిగా ఉగ్రవాదులు చొరబడుతున్నారన్నారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కేంద్ర మంత్రి వర్యులు కిషన్ రెడ్డి పిలుపు మేరకు జిల్లా బీజేపీ అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి ఆదేశాల మేరకు బొల్లారం మున్సిపాలిటీ అధ్యక్షులు కేజేఆర్ ఆనంద్ రెడ్డి అధ్యక్షతన జమ్మూ కాశ్మీర్లో జరిగిన మారణకాండకు నిరసనగా క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రవీందర్ రెడ్డి, మేఘనారెడ్డి, అఖిల్, దిలీప్ కుమార్, రాజు పట్టణ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. కాశ్మీర్లో పర్యాటకులపై ఉగ్రవాదుల దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. జిల్లా నుంచి కొందరు కాశ్మీర్ సందర్శనకు వెళ్లారు. అక్కడ చిక్కుకున్న మెదక్ జిల్లా టూరిస్టులు తమను రక్షించాలని కోరారు. ఉగ్రదాడి తర్వాత శ్రీనగర్లో ఓ హోటల్ నుండి మైనంపల్లి హనుమంతరావుకు విషయాన్ని తెలిపారు. ఆయన స్పందించి ప్రభుత్వ అధికారుల సాయంతో అక్కడి పోలీసులతో మాట్లాడించి సురక్షితంగా రక్షించారు. దేవరకట్ర బీజేపీ నేత కొండా ప్రశాంత్ రెడ్డి హత్య కుట్ర కేసులో 2 నిందితులను అరెస్ట్ చేసినట్లు మహబూబ్ నగర్ ఎస్పీ జానకి దరావత్ తెలిపారు. అనుమానితులతో 2 అదుపులోకి తీసుకోగా మరో 3 పరారీలో ఉన్నారని, డబ్బు కోసమే ప్రశాంత్ రెడ్డి హత్యకు ప్లాన్ చేశారని, ఇందులో ఎలాంటి రాజకీయ కోణం లేదన్నారు. ప్రశాంత్ రెడ్డి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకుండా భయపెడుతున్నారని, హత్యకు రూప్ సింగ్ ప్లాన్ చేసినట్లుగా పేర్కొన్నారు. జడ్చర్ల నియోజకవర్గం మిడ్జిల్ మండలం మల్లాపూర్లో ఎస్ఐ శివ నాగేశ్వర్ నాయుడు ఆధ్వర్యంలో సైబర్ నేరాలపై కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ యువత, గ్రామ ప్రజలకు సైబర్ నేరాలు, ఐపీఎల్ బెట్టింగ్, ర్యాష్ డ్రైవింగ్ తదితర అంశాలపై అవగాహన కల్పించి యువత మత్తు పదార్థాలకు బానిసై జీవితాన్ని ఆగం చేసుకోవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, గ్రామంలోని యువకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్ స్మార్ట్ సిటీ నిధుల దుర్వినియోగంపై తాను మున్సిపల్ కమిషనర్తో పాటు ఇతర అధికారులపై చేసిన ఫిర్యాదును కలెక్టర్ పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ కరీంనగర్లో మాజీ మేయర్ రవీందర్ సింగ్ అన్నారు. స్మార్ట్ నిధులను గ్రామ పంచాయతీల్లో ఖర్చు పెట్టడం పట్ల పోలీసులకు ఫిర్యాదు చేశానన్నారు. పోలీసులు కేసు పెట్టకపోవడంతో హైకోర్టును ఆశ్రయించారని తెలిపారు. కలెక్టర్ వెంటనే చర్యలు తీసుకోవాలని అన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వక్ఫ్ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఆదోని పట్టణంలోని ముస్లిం మైనార్టీ సంఘాల నాయకులు, వామపక్షాల నాయకుల నుంచి ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. సవరణ బిల్లుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పెద్ద ఎత్తున ర్యాలీ చేపట్టారు. కేంద్ర ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ వక్ఫ్ నల్ల చట్టాన్ని వెనక్కి తీసుకోవాల్సిందే అని నినాదాలు చేశారు. అలాగే ఉగ్రదాడిని ఖండించారు. ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలోని గణేష్ నగర్ వార్డు సచివాలయంలో బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్, ఎకనామికల్ బ్యాక్వర్డ్ వారి సహకారంతో ఏర్పాటు చేసిన ఉచిత కుట్టు మిషన్ శిక్షణ కార్యక్రమాన్ని స్థానిక ఎమ్మెల్యే ముత్తుముల్లా అశోక్ రెడ్డి ప్రారంభించారు. ఆర్థికంగా వెనుకబడిన మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకే కూటమి ప్రభుత్వం ఈ ఉచిత కుట్టు మిషన్ శిక్షణ కార్యక్రమాన్ని చేపట్టినట్లుగా ఎమ్మెల్యే తెలిపారు. భూ సమస్యలు ఎదుర్కొంటున్న ప్రజలు భూభారతి చట్టంతో అపీళ్లు చేసుకునే వెసులుబాటు ఉందని జిల్లా కలెక్టర్ మనోజ్ చౌదరి అన్నారు. సిద్దిపేట రూరల్ మండలం రాఘవపూర్ రైతు వేదికలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ గతంలో ధరణి వ్యవస్థ ఉన్నప్పుడు ఏదైనా అభ్యంతరాలు ఉంటే సివిల్ కోర్టుకు మాత్రమే వెళ్లాల్సి ఉండేదని అన్నారు.